అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు శ్రీ కనకదాసు 537వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురుబ కులస్తులు ప్రజావేదికలో శ్రీ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జునప్ప పాల్గొన్నారు. కురుబ కులస్తులకు ఆరాధ్య దైవమైన శ్రీ కనకదాసు ఎన్నో సేవలను అందించిన కనకదాసుకి నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉందని కురుబ రాష్ట్ర డైరెక్టర్ నీలస్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. కనకదాస గారు సమాజ సేవ కోసము అనేక కార్యక్రమాలు చేసి ప్రజలని చైతన్యవంతులు చేసేదానికి తన సర్వము పోగొట్టుకొని ప్రజాసేవకే అంకితమైన కనకదాసు ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మరి కురుబ కులస్తులందరూ కూడా అనంతపురంలో జరుగుతున్న 537వ కనక జయంతికి మరి భారీ ఎత్తున నియోజకవర్గం నలుమూల నుంచి మరి ఇక్కడ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ప్రజావేదిక దగ్గరికి మరి చాలా మంది వచ్చారు. దాదాపు 30-40 వెహికల్స్లో ఇక్కడ నుంచి మేమంతా బయలుదేరుతున్నాము. కురుబ కులస్తులందరూ కూడా కనకదాసు వారి యొక్క నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనక జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు శ్రీ నారా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి మా కురుబ కులస్తుల అందరి తరఫున కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు శ్రీ కనకదాసు భక్త కనకదాసు గారు ఈ సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి